అలీ, నన్ను చూడు. బాగానే ఉన్నానా? బాగానే ఉన్నావు. నువ్వు కంగారు పడకు. మీకు తెలుసు కదా, ఇవన్నీ మర్చిపోయి ముందుకు పోవడం అనేది అంత ఈజీ కాదు. నేను ట్రై చేస్తాను. ఏం జరిగినా నేను ముందుకు వెళ్తాను. ఈ సంబంధానికి నేను ఒప్పుకోను సంజు. ఇకపై నేను ఎవరి కోసం కాదు, నా కలల కోసం పరిగెడతాను. మొదటి ప్రేమ కథని దీన్ని ఇక్కడితోనే ముగిస్తాము. మనిషిని చూస్తేనే విషయం అర్థమవుతుంది. దెబ్బ మనసుకు తగిలింది, ఇంకా కన్నీళ్ళు కళ్ళ నుండి కారుతుంది. నాకు అనిపిస్తుంది, అన్న ప్రేమని తిరస్కరించి నేహాక నా పనిని చాలా సులభం చేసింది. ఇనుము వేడిగా ఉంది పంకజ్, సుత్తితో కొట్టాయి. అరే అన్నా, ఏమైందన్నా? నీ కళ్ళ నుంచి కన్నీళ్ళు ఎందుకు? మరింత సీరియస్గా చీకట్లో ఎందుకు కూర్చున్నావు? ఏమైందన్నా? అరే చెప్పండి. అరే నా నేహ నా ప్రేమను ఒప్పుకోలేదు. నన్ను మరణం వైపు నెట్టేసింది. పర్లేదన్నా, అంతా సరైపోతుంది. మరి ఒకటి అర్థం కాలేదన్నా, మొదట్లో నేహ అక్క తన ప్రేమను చూపిస్తూ మీకు ఐ లవ్ యూ చెప్పింది. మరి ఇప్పుడు మీరు కూడా సేమ్ టు సేమ్ అనేసరికి ఆమె ఒప్పుకోలేదు. ఏమి అనుకోకండి అన్నా, కానీ ఆ పంచమడి గొడవ తర్వాత తన జీవితంలోకి ఇంకెవరైనా వచ్చారా అంటే నా ఉద్దేశం, మీ ఇద్దరి కథలో మూడో వ్యక్తి ఎవరైనా వచ్చారా ఏంటి? నోరు ముయి. ఇంకా తోలు తీస్తా. నీ నోటి మీద మళ్ళీ ఇలాంటి మాట రాకూడదు. ఒకవేళ నా నేహ వేరెవరి గురించైనా ఆలోచిస్తే నేను బ్రతికున్న చచ్చినట్టే. సారీ అన్న, నాకు మీ గురించే టెన్షన్గా ఉంది. నేను దేవుణ్ణి ఒకటే కోరుకుంటా, మీ ప్రేమ మీకే దక్కాలని. మూడో వ్యక్తి మధ్యలోకి వచ్చి మీ ప్రేమని చెడగొట్టకూడదని. కానీ మీ మీద ఒట్టు అన్న, ఒకవేళ నేను మీ స్థానంలో ఉంటే ఎవరైనా మూడో వ్యక్తి నా మొదటి ప్రేమ మీద కన్నేస్తే, అదే నేనైతే వాడిని ప్రాణాలతో వదలను. ఒప్పుకుంటా నేహ, నేను చాలా తప్పులు చేశా, కానీ ఇప్పుడు మారిపోయా. నువ్వెందుకు అర్థం చేసుకోవు? కానీ నేహ, నిజమేంటంటే నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. పదా నేహ, ఈరోజు ఒకరికొకరం తోడవుదాం. నువ్వు మనస్ఫూర్తిగా నా దానివి కావాలి, నేను నీ వారిని అవుతాను. నా తరపున ఈ సంబంధానికి ఒప్పుకోను సంజు.
సబాష్ పంకజ్ సబాష్. అరే కరెక్ట్ గా గురి చూసి కొట్టావు ఈసారి. అరే చరిత్ర చూస్తే రామాయణం మహాభారతం లాంటి యుద్ధాలు స్త్రీల వల్లే జరిగాయి. ఇక ఇక్కడ ఇద్దరు అన్నదమ్ముల విషయం. అరే అన్నదమ్ముల మధ్య ఒక అమ్మాయి వస్తే యుద్ధాన్ని ఎవరు ఆపగలరు? అరే అన్నా, నేహాక అజ్జు అన్న కౌవిల్లో ఇది చూడకముందే నా కళ్ళు పోతే బాగుండేది. మీ బైక్ బయట ఉంటుంది చూసే నేను లోపలికి వచ్చాను. ఇక్కడ చూస్తే ఈ దృశ్యం నా లోపల వణుకు పుట్టింది. సారీ సార్, అది చాయ్ కింద పడిపోయింది. నువ్వు బాగానే ఉన్నావా? హా, నేను చదువుకునే టైంలో ఇలాంటి వాటిని పట్టించుకోకూడదు. లెట్స్ కంప్లీట్ ద చాప్టర్ ప్లీజ్. ఓకే. అరే నేహా అక్కను అజ్జు అన్నకు అంత దగ్గరగా చూసినా సంజు అన్న ఎందుకు కోపట్టం లేదు? మంచులా ఎందుకు చల్లబడిపోయాడు? నిప్పులా ఎందుకు మండిపోవటం లేదు? ఏంటి విషయం? అన్నా, ఇది ఇక్కడ చూస్తా ఉండేది ఇది నాకు బాధను కలిగిస్తుంది. మీకెలా ఉందో నేను అర్థం చేసుకోగలను. నాకెంత కోపం వస్తుందంటే నీకు కనిపించట్లేదా నేహా కింద పడిపోబోయింది? వెధవా, అది మంచిదైంది అజయ్ అన్న. తనను పడిపోకుండా పట్టుకున్నాడు. తను పడిపోవచ్చు, తల పగలవచ్చు, దెబ్బ తగలవచ్చు. దేవుడా థ్యాంక్స్ అజయ్ అన్న తనను పట్టుకున్నందుకు. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి పిచ్చి వాగుడు ఆగితే నీ చెంప పగిలిద్ది. అర్థమైందా? కొన్నాళ్లుగా ఈ ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కానీ కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం, ఇంకా పెరుగుతున్న ప్రేమని చూసి నిజంగా చాలా ఆనందంగా ఉంది. దేవుడా, చాలు, ఈ అన్నదమ్ముల మీద ఎవరి కన్ను పడకూడదు. అది నిజమే బేబీ గారు. దేవుడి దయ వల్ల ఈ అన్నదమ్ముల ప్రేమ ఇలాగే కొనసాగాలి. ఈరోజు క్లాస్ బాగుంది. కానీ త్వరగా అయిపోయింది కదా. ఐ మీన్ అది నేను వెళ్తాను. సరే. సారీ నేహా. ఐ మీన్ ఐమ్ రియలీ సారీ. నేను నీ బొమ్మ గీయట్లేదు, కానీ ఎలా గీసానో తెలియదు. నన్ను నమ్ము నేహా. ఇంతకాలం నేను పాఠాలు చెప్పినప్పుడు నా మనసులో ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. ఏమో నిన్ను కలిసినప్పటి నుంచి నాలో ఏదో కొత్త ఫీలింగ్ కలుగుతోంది. తెలియడం లేదు నీ బొమ్మ గీస్తున్నానో లేక నా రాతనో. బహుశా నేను నిన్ను ప్రేమిస్తుండొచ్చు. నేహా, ఈరోజు అంతా ఏదో గందరగోళంగా ఉంది. దయచేసి నన్ను తప్పుగా అనుకోకు.
ఒక్క నిమిషం అజయ్ సార్. ప్లీజ్. నేనేం చిన్నపిల్ల కాదు అజయ్ సార్. నాకు తెలుసు, మనసులో లేని మాట ఎప్పుడు పెదవులపైకి రాదు. ఈ వయసులో ఎవరినైనా ఇష్టపడటం, ప్రేమించటం అదేం తప్పు కాదు. మనమందరం ఎప్పుడో ఒకప్పుడు ఎవరినో ఒకరిని ఇష్టపడుతూనే ఉంటాం. అది ఎందుకు జరుగుతుంది, దాని వెనుక కారణం ఏంటి, అది మనకు అర్థం కాదు. ఇది నాకంటే బాగా ఇంకెవ్వరు అర్థం చేసుకోలేరు. నీ ఫీలింగ్స్ని నేను గౌరవిస్తాను, కానీ నీకొక చిన్న విన్నపం. మీరు ఈ ఫీలింగ్ని మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వదిలేయండి. మా అమ్మ చెప్పేది, ఏ దారిలో అయితే గమ్యం ఉండదో అక్కడి నుంచి వీలైనంత త్వరగా వెనక్కి తిరగాలి. మీరు కూడా అదే చేయండి సార్. లేదంటే ఈ ఫీలింగ్స్ ముందు ముందు బాధం తప్ప నీకేమీ ఇవ్వదు. కానీ నేహ, నువ్వెందుకు ఇలా అంటున్నావు? ఎందుకంటే నా ఫీలింగ్స్ వేరే వాళ్ళ మీద ఉన్నాయి. చిన్నప్పటి నుండి నా మొదటి ప్రేమ మధురానుభూతులతో పెరిగాను. జీవితాంతం కలిసి ఉండాలన్న నా కల. వేరే ఒకరితో కన్నాను. అది వేరెవరో కాదు, మీ తమ్ముడు సంజు. చిన్నప్పటి నుంచి తను నన్ను ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు. కానీ ఇప్పుడు తను కూడా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. అది వేరే విషయం సార్. మారుతున్న కాలంతో పాటు చాలా మారిపోయింది. మీరు ఇలా అనుకోండి, మేమెప్పుడు జంటగా లేము, ఇప్పుడు లేము, ఇక ముందు కూడా నాకు అలాంటి ఉద్దేశం లేదు. ఎందుకో నాకు ఇది చెప్పాలనిపించింది సార్. నా మనసులో మాట మీకు చెప్పాలని. నేను మీతో ఎందుకు చెప్పాలనుకున్నానంటే అజయ్ సార్, నా తప్పు వల్ల ముందు మీ ఇద్దరి మధ్య ఎలాంటి అపార్థాలు, దూరాలు కలగకూడదని. సార్, ఇంకో విషయం, ఇదే మన ఇద్దరి మధ్యనే ఉండాలి. ప్లీజ్ దీని గురించి మీరు ఎవ్వరికి చెప్పకండి. థ్యాంక్ యూ నేహ, ఇంత నిజాయితీతో స్పష్టంగా నీ భావాలు చెప్పినందుకు. నేహ, మాకు అస్సలు తెలియదు మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ గురించి. మీరిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే అనుకున్నాను. బట్ ఎనీవేస్, ఈ రోజు నుండి నేను ఎప్పుడూ హద్దు మీరను. ట్రస్ట్ మీ, నేనెప్పుడు అలా ప్రవర్తించను. నీ మనసు బాధపడేలా, నీకు ఇబ్బంది కలిగేలా ఐ ప్రామిస్ నేహ. ఈరోజు మన మధ్య జరిగింది మన మధ్యనే ఉంటుంది. అజయ్ సార్, మీరు నాకు నిజంగా అదృష్టంగా ఉన్నారు. మిమ్మల్ని కలిసినప్పటి నుండి నా జీవితంలో అంతా మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అరే యార్, వీళ్ళిద్దరూ చాలా గొప్పోలుగా ఉన్నారు.
నేహా, ఒక టీచర్ గురించి నేను చెప్పాను కదా, సిఏ స్టూడెంట్స్కి మాత్రమే నేర్పించే ఆ టీచర్ గురించి తనదే మెసేజ్. రేపు మధ్యాహ్నం 12కు ఇండియన్ కాఫీ హోమ్లో కలవమంది. నాకు తెలిసి నేహ రేపు పండగని. నువ్వు రాగలవో లేదో నాకు తెలియదు. సార్, నేను ఖచ్చితంగా వస్తాను. ఇప్పుడు సీఏ అవ్వడమే నాకు అతి పెద్ద పండగ. నేను టైంకి వచ్చేస్తాను. ఆల్రైట్. అంతే. ఇప్పుడు నేను పూర్తిగా నా చదువు, నా కుటుంబం, ఇంకా నా కెరియర్ మీద దృష్టి పెట్టాలి. జీవితంలో పైకి రావాలి. పన్నెండిటికే వా, ఏంటే మెంచుకున్నారు నాశనానికి. రేపు గడియారం 12 కొట్టగానే సంజు అన్నకు కూడా అప్పుడే కష్టాలు మొదలవుతాయి. ప్లీజ్ ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకు సంజయ్. చాలా టైం వేస్ట్ చేసావు నేహ. ఈ సంవత్సరం కేవలం చదువు కోసమే. ఇప్పటికే నువ్వు చదువు, కెరియర్ను పట్టించుకోకపోతే ముందు ముందు నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది. నన్ను క్షమించు నేహ. నువ్వు జీవితంలో ఎదగాలి కానీ నా చేయి కూడా పట్టుకో. నేను నిన్ను ఆపను. ప్రతి ఒక్క అడుగులో నీతోనే ఉండిపోతాను. జీవితం ప్రేమ రెండింటి ప్రయాణం పూర్తయ్యేలా ప్రతి ఒక్కరి తొలి ప్రేమ కథను కూడా పూర్తి చేద్దాం. ఈ మధ్య చాలా జరిగాయి, కానీ ఈరోజు రాఖీ పండగ. ఇంట్లో వాళ్ళు ఈ వాడిపోయిన మొహాన్ని చూస్తే అనవసరంగా టెన్షన్ పడతారు. అందుకే గట్టిగా ఊపిరి తీసుకో. అంతా మర్చిపో. మరి కేవలం నవ్వద్దు. గ్రేట్. రోజంతా ఇలాగే ఉండాలి. నేను రెడీ అయిపోయాను. త్వరగా రండి రాఖీ కట్టించుకోవటానికి. హ్యాపీ రక్షాబంధన్. రండి. ఈ ముగ్గురు అన్నదమ్ములు ఇలా చుట్టూ ఎందుకు కూర్చున్నారు? ఇంకా 3 గంటలు మాత్రమే. ఆ తర్వాత సరే మొదలు పెట్టండి. ఒక్క నిమిషం అత్తయ్య గారు, ఐఎమ్ సారీ, కానీ రక్షాబంధన్ పండుగ చెల్లెలు లేకుండా బాగుండదు కదా. మరి ఏ ముగ్గురు అన్నదమ్ములు రాఖీ కట్టించుకోవటానికి తయారై కూర్చున్నారు, కానీ చెల్లి ఎక్కడుంది? వదిన, ఇప్పుడు మా ముగ్గురికి సొంత చెల్లెలు లేదు కదా, అందుకే చిన్నప్పటి నుంచే మేము ముగ్గురం ఒకరికొకరు రాఖీ కడతాం. బిడ్డ, త్రిపాఠి వంశ వారసులు ముగ్గురు చిన్నప్పటి నుండి ఒకరికొకరు రాఖీ కట్టుకుంటున్నారు. ఇంకా చిన్నప్పటి నుండి ఈ వాగ్దానం చేస్తూ వస్తున్నారు. ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకుంటామని, ఒకరినొకరు రక్షించుకుంటామని. హౌ క్యూట్. ఈ ముగ్గురికి ఎవరి దిష్టి తగలకూడదు. దిష్టి అయితే తగిలేసింది వదిన, ఇంకొంతసేపు ఆగండి. ఆ తర్వాత త్రిపాఠి కుటుంబానికి ఊహించని దృశ్యం కనిపిస్తుంది. పాపం నేహ అక్క, ఈరోజు ఏం జరగబోతోందో ఆమెకు కూడా తెలియదు.
హ్యాపీ రక్షాబంధన్. ఈరోజు 12 గంటలకి అలాంటి పేలుడు దొరుకుతుంది. దానివల్ల సంజు నేహ దృష్టిలో ఎప్పటికీ పడిపోతాడు. ఈరోజు అన్ని బంధాల సమీకరణాలు మారిపోతాయి.